హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజైతే అమేజింగ్ కిచెన్ టిప్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా మనం ఫస్ట్ టిప్ చూసినట్లయితే, మనం రైస్ కానీ పప్పు కానీ వండుకునేటప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండా మాడిపోతూ ఉంటుంది కదండి. నేనైతే రైస్ వండాను, చూడండి ఎంత బాగా మాడిపోయిందో. కానీ మాడిపోయింది వదలాలి అంటే మాత్రం 2-3 డేస్ దీన్ని నానబెట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా లేకుండా మనకి 2 మినిట్స్లో ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు దీనికోసం అయితే మీరు సర్ఫ్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. నేనైతే లిక్విడ్ తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూను సాల్ట్, 1 టేబుల్ స్పూను బేకింగ్ సోడా. ఈ 3 కలిపి ఈ కుక్కర్లో వేసుకోవాలండి. ఇలా మాడిపోయిన వాటికి, జిడ్డు పట్టిన వాటికి, గార పట్టిన వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ 3 కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోకి సగం వరకు వాటర్ అనేది పోసుకోవాలి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఈ వాటర్ మరిగించండి. ఒక 3 మినిట్స్ వరకు కూడా మీరు వాటర్ని మరిగించారు అంటే లోపల అట్టకట్టిపోయి మాడిపోయింది మొత్తం కూడా పెచ్చుల్లాగా ఊడి మనకి పైకి వచ్చేస్తుందండి. నేను ఎప్పుడు మాడిపోయినా కానీ ఈ విధంగానే చేస్తూ ఉంటాను అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. కావాలని అయితే మనం మాడపెట్టుకోం కదండి. ఏదైనా పనిలో ఉండి అలా పొరపాటున జరిగినప్పుడు మాత్రం మనకి ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా వదిలిపోతుంది అనమాట. చూడండి, మరుగుతూ ఉన్నప్పుడే వాటర్ కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి. మొత్తం కూడా ఊడి వచ్చేస్తుందండి. దీనివల్ల ఏంటంటే మనకి పాత్రలో క్రిములు అలాంటివి ఉన్నా కూడా మనకి ఈజీగా వదిలిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక 3 మినిట్స్ మరిగించిన తర్వాత ఈ వాటర్ అనేది పడేయకుండా బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి. విమ్ జెల్ అనేది 1 డ్రాప్ వేసుకోండి. ఇందులోకి వేసుకొని ఈ స్టీల్ స్క్రబ్బర్తో కనుక మీరు క్లీన్ చేశారు అంటే చాలా ఈజీగా పోతుంది. నేనైతే ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకొక చేత్తో నేను క్లీన్ చేస్తున్నానండి. ఎక్కువ రఫ్ చేయాల్సిన పని కూడా లేదు. ఊరికే మీరు పైన అంటే చాలు మొత్తం చూడండి ఎలా ఊడి వచ్చేసిందో. ఇలా మీరు ఇవే కాదండి, పాలు మీకు మాడిపోయినా కానివ్వండి, రైస్ అనేది అసలు మాడితే చాలా కష్టము. అలాంటిది కూడా చాలా ఈజీగా, ఎంత మొండిదైనా కానీ ఎంత జిడ్డైనా కానీ ఈజీగా వదిలిపోతుంది. ఈ టిప్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, తెల్లగా మెరిసిపోతుంది కదండి. ఇప్పుడు మనం వాటర్ అనేది తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇందాక మరిగించిన సర్ఫ్ వాటరు. ఈ సర్ఫ్ వాటర్లోకి మనము క్లీన్ చేసుకునే స్ట్రైనర్స్ మొత్తం కూడా ఈ వాటర్లోకి వేసుకోండి. ఎందుకంటే మనం గిన్నెలు తోమేటప్పుడు ఏంటంటే అన్నం మెతుకులు కానీ అన్నీ కూడా ఇందులో ఇరుక్కుపోతూ ఉంటాయి. మనం ఏదో వాటర్తో కొంచెం ఇలా కడిగేసి మళ్ళీ పెట్టేస్తూ ఉంటాం. దానివల్ల ఇంకా క్రిములు అనేది, బ్యాక్టీరియా అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల మోషన్స్ అని, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా మంచిది కాదండి. అందుకని ఈ స్క్రబ్బర్స్ని ఈ విధంగా ఈ వేడి నీళ్ళల్లో గనక వేశారు అంటే చక్కగా క్రిములన్నీ కూడా చనిపోతాయి. ఒక 10 మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత ఇలా వేస్ట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఈ వాటర్ బాటిల్స్ని ఇలా కట్ చేసి మీరు వీటిని కనుక ఇలా పెట్టారు అంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం కూడా కిందకి కారిపోయి ఇవి చక్కగా ఆరిపోయి పొడి పొడిగా ఉంటాయి. అంతేకాకుండా మీరు కొంచెం ఎండలో కూడా వీటిని ఒక 10 మినిట్స్ ఉంచారు అంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయండి. మన కిచెన్ కూడా హైజెనిక్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మనం సెకండ్ టిప్ చూసినట్లయితే, టూత్ బ్రష్లు మనం బ్రష్ చేసుకొని అందులో వేసేస్తూ ఉంటాము, మళ్ళీ నెక్స్ట్ డే బ్రష్ చేసుకుంటూ ఉంటాము. అందులో చాలా క్రిములు అనేది ఉండిపోతూ ఉంటాయండి. కనీసం నెలకు ఒక్కసారైనా ఈ విధంగా మీరు ట్రై చేయండి. మీ టూత్ బ్రష్లు చాలా నీట్గా హైజెనిక్గా ఉంటాయి. ఇలా 4 కప్స్ తీసుకుంటున్నాను 4 బ్రషెస్కి. ఇందులోకి హాట్ వాటర్ అనేది పోసుకొని సాల్ట్
టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా ఒక 4 డ్రాప్స్ ఈ విధంగా పిండుకోండి 4 కప్పుల్లోకి. ఇప్పుడు ఇందులోకి మనం వాడే టూత్ బ్రష్ని వేసుకోవాలండి. మనం బ్రష్ చేసుకున్న వైపు మునిగేలాగా మీరు వేసుకోండి. హాఫ్ వాటర్ కనుక మీరు కప్పులో పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఒక 10 మినిట్స్ ఉంచేసేయండి. ఆ లోపల ఇరుక్కుపోయిన క్రిములు కానివ్వండి, ఏదైనా కానివ్వండి మొత్తం బయటకు వచ్చేస్తాయి. జెమ్స్ అన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. మన బ్రష్ కూడా మంచి స్మెల్ వస్తుందండి, ఎందుకంటే లెమన్ జ్యూస్ వేసాం కాబట్టి. ఇలా ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు ట్యాప్ వాటర్తో క్లీన్గా ఒకసారి కడిగేసి కొంచెం ఆరబెట్టేసేయండి. ఎండలో ఆరబెట్టేసి మీరు వాడుకున్నట్లయితే మీ బ్రష్లు నీట్గా ఉంటాయి. అంతేకాకుండా మీ పళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఒక నెలకు ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా మంచి టిప్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మనం థర్డ్ టిప్ చూసినట్లయితే, మనం పల్లీ చట్నీ అనేది చేసుకుంటూనే ఉంటాము టిఫిన్స్లోకి కానివ్వండి, చట్నీస్లోకి కానివ్వండి. కానీ ఇవి వేయించాలి అంటేనే పెద్ద ఇబ్బందిగా ఉంటుంది, చాలా పెద్ద పని అబ్బా అనిపిస్తూ ఉంటుంది. అలా లేకుండా మీకు 2 మినిట్స్లో ఈజీగా వేగిపోయే చిట్కా అండి ఇది. మనం వేరుశనగ గుళ్ళు వేయించుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది తీసుకొని వీటి మీద చల్లాలండి. ఇలా చల్లుకొని కనుక అన్ని పప్పులకి తడిసేలాగా, మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసినట్లు కనుక చల్లేసి మీరు ఫ్రై చేశారు అంటే పప్పు అనేది ఈజీగా వేగిపోతుంది లోపల వరకు. పొట్టు కూడా చూడండి చక్కగా వెంటనే ఊడొచ్చేసింది. ఇది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ పని కూడా ఈజీ అవుతుంది. ఫోర్త్ టిప్ చూద్దామండి. మనం చెక్క గరిటెలు వాడుతూ ఉంటాం కదా, వుడ్వి. ఇవి మనం వంటకి వాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే మసాలా స్మెల్ అనేది వీటికి బాగా పట్టేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి. అలా లేకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండడానికి ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక బౌల్లోకి కొంచెం వంట నూనె, లెమన్ జ్యూస్ 2 మిక్స్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఏదైనా టిష్యూతో కానివ్వండి, లేదంటే ఒక కాటన్ క్లాత్ అయినా తీసుకొని ఈ లిక్విడ్లో ముంచేసి కనుక మీరు ఈ విధంగా ఈ గరిటెలన్నిటికీ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని అన్నిటికీ కూడా వాటిని ఒక అరగంట పక్కన ఉంచేసేయండి. మీరు అరగంట పక్కన ఉంచడం వల్ల ఈ ఆయిల్ అనేది ఈ గరిటెలు అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఆ తర్వాత మీరు నార్మల్ టిష్యూతో ఈ గరిటెలన్నిటికీ క్లీన్గా తుడిచేసేయండి. తుడిచేసి కనుక మీరు వాడుకున్నారంటే చూడండి కొత్త వాటిలా మెరుస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో మనం లెమన్ జ్యూస్ కూడా యూస్ చేసాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటాయండి. కనీసం మంత్లీ వన్స్ అయినా మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ కిచెన్ అనేది కూడా హైజెనిక్గా ఉంటుంది. ఇంకా మనం 5th టిప్ చూద్దామండి. మనం పెరుగు తోడు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి తోడు ఎక్కువైపోయి పుల్లగా ఉంటుంది. అంతేకాకుండా సమ్మర్లో కూడా మనకి పుల్లగా అనిపిస్తూ ఉంటుంది. పుల్లగా ఉంటే అసలు ఎవరు తింటారు చెప్పండి? పిల్లలైతే అస్సలు తినడానికి ఇష్టపడరు. అలా లేకుండా మన పెరుగు అనేది ఎప్పుడు కూడా స్వీట్గా ఉండాలంటే మీరు పెరుగు తోడేసేటప్పుడు పాలని ఒక చిన్న కొబ్బరి ముక్కండి, ఎండు కొబ్బరి ముక్కను కనుక అందులో వేసి మీరు తోడు పెట్టారు అంటే పెరుగు అనేది మీకు తియ్యగా కమ్మగా ఉంటుందన్నమాట. పులుపు అనేది అస్సలు రాదండి. తప్పకుండా ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో కూడా ఏది బాగా నచ్చింది అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి. తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ విమలాని. బాయ్.